హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెల్కమ్ టు 2025 ఇయర్. అందరికీ మంచిగా జరగాలని, అందరూ కూడా మంచిగా అనుకునేవన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఈసారి మా న్యూ ఇయర్ అయితే చెన్నైలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చెన్నైకి వెళ్ళాను కదా క్రిస్మస్కి, ఇంకా న్యూ ఇయర్కి కూడా ఇక్కడే ఉన్నాము. ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా అందరం కూడా రెడీ అయిపోయి ఇంట్లో అయితే పూజ చేసుకున్నాము. పూజ చేసుకొని ఇంకా ఇంటి దగ్గరలోనే టెంపుల్ ఉంటే అక్కడికైతే ఇక్కడ వెళ్తూ ఉన్నాము. ఇంటి దగ్గరే వినాయక స్వామి టెంపుల్ ఉంటే వెళ్ళాము. చాలా పవర్ఫుల్ అని అయితే అక్క చెప్తూ ఉన్నారు. ఇంక ఇక్కడైతే వస్తూ ఉన్నాము. వెళ్ళేసి ఇంటి అంటే పక్క స్ట్రీట్లోనే ఉండింది. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా ఇంటికి ప్రసాదం అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అయితే దోశలు, ఇంకా 2 రకాల చట్నీస్, ఇంకా లెమన్ రైస్ అయితే చేశారు. అంటే దేవుడికి ప్రసాదంగా లెమన్ రైస్ చేశారు. ఇంకా 2 అయితే ఫుల్గా తినేసాము. చిన్నప్పుడు న్యూ ఇయర్కి గ్రీటింగ్స్ అయితే పంచుకునే వాళ్ళము. గ్రీటింగ్స్ మీద హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి రాసి అయితే పంచుకునే వాళ్ళము. ఫ్రెండ్స్ అంతా 90స్లో పుట్టిన వాళ్ళందరికీ అయితే తెలిసి ఉంటుంది. అందరు అలాగే అప్పుడు హీరోయిన్ ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్స్ అలాగా గ్రీటింగ్స్ వచ్చేవి. వాటితో అయితే బాగా అంటే ఒకరికి ఒకరు ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళము. ఇప్పుడైతే అందరూ ఇంకా వాట్సాప్లో అయితే విషెస్ చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడైతే మేము గ్రీటింగ్స్ షేర్ చేసుకునే వాళ్ళము. బాగుండేది. మా చేతులతో మేము హ్యాపీ న్యూ ఇయర్ అనేసి రాసి అయితే ఇచ్చేవాళ్ళము. ఇప్పుడైతే అంతా వాట్సాప్, నైట్ 12కి అంతా వాట్సాప్లో ఇంకా ఇట్లాగా విషెస్ అయితే చెప్పుకుంటున్నారు. ఆ రోజులు చాలా బాగుండేవి కదా. అవునా, మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. చెన్నైకి వచ్చినప్పటి నుంచి అసలు ఫుల్గా తినడమే అయిపోయింది. అక్క అయితే బాగా చేస్తారు వంటలు అవన్నీ. ఇంకా ఇక్కడైతే టిఫిన్ తినేసి కాసేపు ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఆఫ్టర్నూన్కి అయితే ఫుడ్ ప్రిపరేషన్స్ చేస్తూ ఉంది. ఇంక ఇక్కడ వచ్చేసి రసం చేశారు. ఇంకా అల్లం చట్నీ, అల్లం ఉంది కదా అదంతా కూడా ఇట్లా ఇంట్లోనే చేసుకుంటామన్నమాట. ఇక్కడైతే నేను అల్లం కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా అక్క వచ్చేసి ఇక్కడ చికెన్ గ్రేవీ కర్రీ చేయడానికైతే మ్యాగ్నేట్ చేసి పెడుతూ ఉంది. అల్లం పేస్ట్ మనము ఇంట్లోనే చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా. ఈ విధంగా మనము అల్లం ఇంకా వెల్లుల్లి కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇట్లా గ్లాస్ జార్లో కానీ పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది. ప్యాకెట్లో మనం తెచ్చుకుంటే అల్లం పేస్ట్ అది టేస్ట్ వేరేలాగా అనిపిస్తుంది. ఇట్లా ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ అనేది బాగా అనిపిస్తుంది. అవునా కదా. చిన్నాడు లాస్ట్ ఇయర్ చిన్నోడు లేడు, ఈ ఇయర్ చిన్ని తల్లి వచ్చింది. మనకు చిన్ని బంగారు తల్లి వచ్చింది. టాయ్స్తో ఆడుకుంటుంది చిన్నాడు. లాస్ట్ ఇయర్ అయితే చిన్న పాప కడుపులో ఉండింది. ఈ ఇయర్ అయితే ఇట్లాగా పెద్ద అయిపోయింది. అప్పుడే లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కే చెన్నైకి రావాలనుకున్నాము. ఇంకా అప్పుడు ఇట్లా కన్సీవ్ అయ్యాను అనేసి ఇంకా ఊరికైతే వెళ్ళాను. ఇంకా అంటే విలేజ్లో బాగుంటుంది కదా వాతావరణం అనేసి ఇంకా ఈ ఇయర్ అయితే ఇక్కడ చెన్నైకి వచ్చాము. ఇక్కడ మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా చికెను, అది వచ్చేసి అక్క అయితే ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనం ఆనియన్, టమోటా, జీడిపప్పు ఇదంతా కూడా పేస్ట్ చేసుకున్నామంటే థిక్గా వస్తుంది అనమాట గ్రేవీ. అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్. మా ఇంట్లో మా అందరికీ మా అక్క చేసే వంటలు అంటే చాలా ఇష్టము. మా అమ్మకి కానీ మా అన్నకి మా అక్కకి అందరికీ మా అక్క చేసే వంటలు అంటే చాలా ఇష్టము. చాలా బాగా చేస్తారు. మా అమ్మ చేసే వంటల కన్నా అందరికి కూడా మా అక్క చేసే వంటలే బాగా నచ్చుతాయి అన్నమాట, మా పెద్దక్క చేసేవి. ఇంకా ఇది ఆయిల్ అంతా కూడా పైకి తేలిన తర్వాత ఇంకా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది
ఉంటుంది కదా, అందులో వేసుకొని ఒక 50% బాగా వాటర్ ఏం చేయకుండా దాంట్లోనే మగ్గపెట్టుకోవాలి. ఇంకా మనకు అప్పుడు గ్రేవీ కావాలి కొంచెం అనుకుంటే ఒక 50% ఉడికిన తర్వాత కానీ వాటర్ వేసుకుంటే గ్రేవీ కావాలంటే బాగుంటుంది. ఇంక ఇక్కడ కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ మాత్రం యూజ్ చేస్తాం మేము, ఇంకా ఏం యూజ్ చేయమన్నమాట మసాలాలంతా. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఏంది నువ్వు పెద్ద బొట్టు పెట్టి ఆడుతున్నావు, దిండేసి పడుకున్నావు చిన్ని తల్లి, చిన్ని తల్లి. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ తినడానికి ఇంకా రెడీ అవుతున్నాము. ఇక్కడ చూడండి మార్నింగ్ చేసిన లెమన్ రైస్ ఉంది, ఇంకా వేడివేడిగా రసం చేశారు, ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ చూపించాను కదా నేను. చూడండి ఈ విధంగా అయితే గ్రేవీ లాగా వస్తుంది మనం పేస్ట్ అవంతా చేసుకుంటే. చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా అన్నం అయితే అసలు పొగలు వస్తున్నాయి. ఇంకా పెరుగు ఇవంతా కూడా ఫుల్గా తినేసాము. ఇక్కడికి చెన్నైకి వచ్చిన దానికి అసలు తినడానికి వచ్చినట్లాగా అట్లా అయిపోయింది. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, చాలా ఫుల్గా అయితే తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ పార్క్ వచ్చాము. ఇక్కడ పార్క్ వస్తే పిల్లలతో అలాగే చూస్తూ ఉంది చిన్న పాప, కాసేపు చూస్తూ ఉంటుంది కదా, ఇంట్లో కూర్చొని అట్లాగే ఉందని తీసుకొచ్చాము. ఇంకా చూడండి వాళ్ళ సాయి అయితే అట్లాగే చూస్తూ ఉంటుంది. వాళ్ళ అక్క వాళ్ళంతా ఇక్కడ ఆడుకుంటూ ఉంటే వాళ్ళ అక్క సాయి అయితే అలాగే చూస్తూ ఉంది. ఇంకా అలా కాసేపు ఇంకా ఆడుకున్న తర్వాత అయితే పాప అయితే వాళ్ళ సాయి అలాగే చూస్తూ ఉంది. బెంగళూరులో అయితే ఇంట్లోనే ఉంటాం కదా, అంటే చల్లగా అనిపిస్తుంది బయటకు వస్తే. ఇంక ఇక్కడ చెన్నైలో కొంచెం వేడిగానే ఉంది, అట్లా బయటికి తీసుకెళ్ళాను. అందరు సాయి అట్లాగే చూస్తూ ఉంది. ఇంకా కాసేపు బాగా ఆడుకునింది. మిట్టు కూడా ఇంటికి దగ్గరలోనే ఉంది, ఒక 2 streets అనమాట. ఇంక అందుకని అయితే తీసుకెళ్ళాను. ఇక్కడ చూడండి చిన్న పాపను కూడా కాసేపు అయితే ఉయ్యాల్లో కూర్చోబెట్టాను. అసలు ఎంత బాగా ఆడుకుంటూ ఉందో. మిట్టు అంటుంది, మమ్మీ బెంగళూరులో కూడా మనకి ఇంటి దగ్గరలో పార్క్ ఉంటే డైలీ వెళ్ళొచ్చు కదా అని చెప్తూ ఉంది. అవును, అట్లాగా పిల్లలు ఆడుకుంటా అట్లా ఉంటే బాగా అనిపిస్తుంది. కాకపోతే మనకు అక్కడ బెంగళూరులో దగ్గరలో అయితే లేదు. ఇంకెక్కడైతే ఫుల్గా ఆడేసుకొని చిన్న పార్కే, అందరూ వాకింగ్ చేస్తే అట్లా ఉంటారు. ఇంకా అయితే ఆడుకున్నాక ఇంటికి వచ్చాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా అక్కడ నైట్కి ఇక్కడ మటన్ కర్రీ చేస్తున్నారు. మార్నింగ్ చికెన్ తిన్నాం కదా, ఇంకా నైట్కి అయితే మటన్ కర్రీ చేస్తున్నారు. సేమ్ మటన్ కూడా మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకొని, ఇది వచ్చేసి మా తాతయ్య చేస్తారనమాట. ఇప్పుడు చిన్నప్పుడు మా జేజనాన్ని ఇలాగే చేసేవాడు. అలా చేస్తుంది, అంటే మొత్తం కూడా కలిపి పెట్టేసుకొని మనము గ్రేవీ చేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్. టేస్ట్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది. అంటే ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, ఉప్పు ఇంకా అన్నీ కలిపేసుకోవాలి. టమోటా, ఆనియన్ కూడా మొత్తం ఇందులోనే, ఇంకా మిర్చి మీకు ఏది కావాలో మసాలాలు అన్నీ కూడా ఇట్లా కలిపేసుకొని ఒక 1/2 hour అట్లాగా మ్యాగ్నేట్ చేసి పెట్టారంటే, ఇంకా టైం ఉంటే మీకు 1 hour అయినా అట్లా బాగా కలుపుకోవాలి. అప్పుడు ఆ ముక్కకి టేస్ట్ అనేది అంటే ఉప్పు, కారం, ఇంకా టమోటా ఫ్లేవర్ అవంతా పడతాయి. ఇంకంతే. మీకు ఏదైనా వంటలు రాకపోతే ఇట్లా మొత్తం కలిపేసుకొని పెట్టేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది. అంటే ఒకసారి చేశారన్నమాట మా అక్క, చాలా బాగుంది. ఇంకా మళ్ళీ చెయ్యక్క ఒకసారి నేను కూడా వీడియో తీసుకుంటాను అనేసి ఈ వీడియో అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే అబ్బా ఎంత బాగుందో. మటన్ చేయడం రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్. ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి పొట్టు పప్పుతో వడలు చేస్తున్నారు. చాలా రోజులు అయిపోయింది తినేసి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి కొంచెం బాగా గట్టిగా కలుపుకుంటా చేస్తే పొట్టంతా కూడా వచ్చేస్తుంది.
ఇక్కడైతే మిట్టు కూడా అడగతా ఉంది, ఇదేంటి మా ఈ కలర్లో ఉన్నాయి అనేసి. మనము లైట్గా ఇట్లాగా పొట్టు కొంచెం తీసుకొని కొంచెం పొట్టుగా ఉండించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ నేను క్లీన్ చేస్తూ ఉంటే మా అక్కకి నచ్చలేదు, ఇంకా మళ్ళీ మా అక్క క్లీన్ చేసుకుంటున్నారు. ఇట్లాగా సగం పొట్టు తీసేసాము, చూడండి ఇంతైతే వచ్చింది. మనము పొట్టు తీసుకునేటప్పుడు డైరెక్ట్ షింక్లో వేయకూడదు, ఇప్పుడు బ్లాక్ అయిపోద్ది. ఇట్లా గిన్నెలు అయితే తీసి పెట్టుకోవాలి. ఇంక ఇక్కడ ఈ విధంగా కడిగాము. ఇక్కడ చూడండి మనం మటన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే ఇక్కడ ఉడుకుతూ ఉంది. ఇంకా మటన్లో కాంబినేషన్ గారెలకి మిక్సీకి అయితే వేస్తున్నారు. చూడండి ఒక 50% అనేది మటన్ అంతా ఉడికిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలంట, అప్పుడే బాగా స్పైసీనెస్ అన్నీ ముక్కకి పడతాయి అని చెప్తూ ఉన్నారు మా అక్క. ఇంక ఇక్కడ చూడండి బాగా ఒక 50% ఉడికిన తర్వాత మనకి ఎన్ని గ్రేవీని బట్టి వాటర్ అయితే పోసుకోవాలి. ఇంక ఇక్కడ చూడండి అంతలోపు మనము మినపప్పు కూడా రుబ్బుకున్నారు. ఇంక ఇక్కడ కూడా సేమ్ మసాలా మటన్ మసాలా అట్లా ఏం యూజ్ చేయము, జస్ట్ దాంట్లో కొంచెం లైట్గా కొబ్బరి వేస్తారంట, ధనియా పౌడర్ ఇంకా కొబ్బరి 2 వేసి మిక్సీకి వేస్తాను అని చెప్తూ ఉన్నారు మా అక్క. ఇంకా అక్కడ మటన్ ఉడికేలోపు ఇక్కడైతే గారెలకి రెడీ చేసుకుంటున్నాము. ఆనియన్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇదంతా కలుపుకొని బాగా ఇంకా సాల్ట్ కూడా వేసుకొని ఇక్కడైతే ఇంకా గారెలు వేసుకోవడమేను. ఈ పొట్టు మినపప్పు గారెలు అనేవి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. చూడండి మిట్టు వచ్చేసి ఇది ఏంది మమ్మీ బ్లాక్ కలర్లో ఉంది అని అడుగుతూ ఉంది. పొట్టు మినపప్పు మిట్టు అంటే ఏం మమ్మీ? మినపప్పుకి కొన్ని పొట్టు తీస్తారు, కొన్ని పొట్టు తీయకుండా ఉంటారు. పొట్టు తీయకుండా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఓహో, పొట్టు తీయకుండా ఉంటే బాగుంటుంది, పుట్టి వేస్తే బాగానే ఉండదు. అంటే బాగుంటాయి, టేస్ట్ కొంచెం బాగుంటాయి అన్నమాట. అందుకని ఇట్లా పొట్టేసి వడలు చేస్తుంది పెద్దమ్మ. అవునా మమ్మీ? పెద్దమ్మ చాలా మంచిది. ఇంక ఇక్కడ మా అక్క వేస్తుంటే ఇంకా నేను కూడా వేస్తూ ఉన్నాను. అంతలోపు అక్క అయితే ఇంకా అవన్నీ అక్కడ పెడుతుంది తిందాము అనేసి. నాకు గారెలు వేయడం అంటే చాలా ఇష్టము. మా చిన్నక్కకైతే అసలు చాలా భయం అనమాట ఆయిల్లో వేయడానికి. ఇంక ఇక్కడ మిట్టు అసలు ఇదేంటి మమ్మీ అదేంటి మమ్మీ అని అసలు అడగతానే ఉంది. మమ్మీ ఇది సేమ్ మినపప్పేనమ్మా, టేస్ట్ బాగుంటుంది అని చెప్పాను. తనకి కొంచెం ఏదన్నా అంటే రోజుట్లాగా లేకుండా ఇదేంటి కలర్ ఇట్లా ఉంది అసలు తినదు. మనం వాటి గురించి మంచిగా చెప్పామంటే తింటుంది అనమాట. ఇక్కడ చూడండి గారెలు అయితే ఈ విధంగా చేసుకున్నాము. అక్కడ పక్కన వచ్చేసి అన్నం కూడా పెట్టుకున్నాము, ఇంకా గారెలు, ఇంకా మటన్ కర్రీ, రైస్, ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ చేసుకున్నాం కదా చికెను, ఆ చికెన్ కర్రీ కూడా ఉంది. ఇట్లాగా మా న్యూ ఇయర్ అయితే ఈ విధంగా చేసుకున్నాము. ఇంక మొత్తం ఫుల్గా తినేసేదే అయిపోయింది. అంటే మార్నింగ్ అంతా పూజలు, ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా నాన్ వెజ్ ఇలాగ ఫుడ్ అయితే చేసుకోవడం తినడమే. మీ ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? ఇంకా వచ్చేసి మీరు ఏమేమి వంటలు చేసుకున్నారు? అసలు న్యూ ఇయర్ అప్పుడు మీరు నాన్ వెజ్ తింటారా తినరా? ఇదంతా కూడా కమెంట్ చేయండి. అలాగే మా వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. ఇక్కడ అన్నీ పెట్టుకొని చూడండి గారెలు, ఇంకా వచ్చేసి ఆఫ్టర్నూన్ చేసుకున్న చికెన్ కర్రీ, మటను, ఇంకా అన్నము, ఇదంతా కూడా అందరం కూర్చొని ఫుల్గా తినేసాము. అక్క, బావ, అక్క పిల్లలు, ఇంకా మిట్టు, నేను అందరం కూడా కూర్చొని, చిన్న పాప అయితే నిద్రపోతూ ఉండింది, అందుకని ప్రశాంతంగా అందరం అయితే కూర్చున్నాము. ఇంకా మధ్యలో తినే టయానికి అయితే లేచేసింది. ఇంకా ఫాస్ట్గా తినేసి అయితే చిన్న పాప దగ్గరికి వెళ్ళాను. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.